వైకాపాకి చెందినటువంటి మాజీ ఎంపీ బాపట్ల సురేష్‌కి జూన్ 2వ తారీఖు వరకు రిమాండ్ విధించింది మంగళగిరి కోర్టు. ఏదైతే ఇప్పటికే ఆయన తాజాగా చూసుకుంటే షరతులతో కూడినటువంటి బెయిల్ మీద ఉన్నారు. మరియమ్మ కేసుకు సంబంధించి తెదేపా కార్యకర్త మీద దాడికి సంబంధించి నిన్నటి రోజున అరెస్ట్ అయినటువంటి బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ జూన్ 2వ తారీఖు వరకు మరొకసారి జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. సార్ బాపట్ల మాజీ ఎంపీ వైకాపాకి చెందినటువంటి నాయకుడు నందిగం సురేష్ ఆయన మొన్న దాదాపు కొద్ది రోజుల క్రితం బెయిల్ మీద బయటకు రావడం జరిగింది. మరలా ఇప్పుడు తెదేపా కార్యకర్త రాజు అనేటువంటి వ్యక్తి మీద దాడి చేసినటువంటి కేసులో అరెస్ట్ అయ్యి మరలా జైల్లోకి రిమాండ్ కూడా 2వ తారీఖు వరకు విధించడం జరిగింది. ఏంటంటారు యొక్క అంశం గురించి మీకు అభిప్రాయం? నందిగామ సురేష్ బాపట్ల ఎంపీగా పనిచేసిన వ్యక్తి తన అనుచరులతో తన అన్న వాళ్ళతో కలిపి టీడీపీ కార్యకర్తను మీద దాడి చేయడమే కాకుండా ఇంటికి తీసుకెళ్ళి కూడా తీవ్రంగా గాయపరిచినట్టుగా తెలిసింది. దాంతో పాటు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. వైసీపీ నాయకుల తీరు చూస్తుంటే ఏ విధంగా ఉందంటే ఆల్రెడీ కొంతమంది నాయకులు పాత కేసుల మీద జైల్లోకి వెళ్తున్నారు, స్కాముల మీద జైలుకి వెళ్తున్నారు, అవినీతి అక్రమాలు, ఈ దురుసు ప్రవర్తన వీటి మీద జైల్లోకి వెళ్తూనే ఉన్నారు. కొంతమంది బెయిల్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇతనికి బెయిల్ వచ్చినాక కూడా మళ్ళీ అదే ప్రయత్నం చేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి ఈ నందిగామ సురేష్ను దూరం పెట్టినట్టుగా కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. గతంలో అతని సెక్యూరిటీ వాళ్ళు పక్కకు పోయడం చూసిన సందర్భంలో మరొకసారి అంటే ఈ కేసు అంటే ఎప్పుడు కూడా కొంతమంది నాయకులకు ఏముంటుందంటే ప్రతిరోజు మేము ఏదో విధంగా మీడియాలో కనిపించాలి, సోషల్ మీడియాలో కనిపించాలి, లేదంటే వార్తల్లో వ్యక్తులుగా ఉండాలనే దీంట్లో ఎందుకు చేశాడు అనేది ఇప్పుడు తను అంటే తన డ్రైవర్ వెళ్ళి ఆ రాజుని కారుతో గుద్దడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో తను మందలించడం జరిగింది. ఎందుకు నువ్వు దురుసుగా వచ్చావని చెప్పి అతను రాజు వెళ్ళి మళ్ళా నందిగామ సురేష్ వాళ్ళ అన్న ప్రభుదాసు అనుచరులతో వచ్చి దాడి చేయడమే కాకుండా తన ఇంటికి తీసుకెళ్ళి కూడా దాడి చేశాడు. అంటే అంత చిన్నదానికి అంత పెద్ద జనరల్గా అంటే కావాలని కారుతో గుద్దించే ప్రయత్నం చేశాడా లేదంటే డ్రైవర్ ఏమన్నా అనుకోకుండా చేశాడా అనేది ఇప్పుడు పోలీసుల రిపోర్ట్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవేళ కావాలని నందిగామ సురేష్ ఆ రాజు అనే వ్యక్తిని కారుతో గుద్దమని చెప్పాడా ఒకవేళ ఇప్పుడు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఫెయిల్ అవ్వడంతో కనుక మళ్ళీ వీళ్ళు వెళ్ళి దాడి చేశారా, ఆ రాజు అనే వ్యక్తిని టార్గెట్ చేసుకున్నారా, ఎందుకు టార్గెట్ చేసుకున్నారా అనేది ఇప్పుడు ఎట్లాగో ఎఫ్ఐఆర్ కాపీలో ఇవన్నీ కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళ భార్య కంప్లైంట్ చేయడం జరిగింది. కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పటికే చాలా కేసుల్లో ఇరుక్కుంటున్నారు. గత 5 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన దురుసు ప్రవర్తన కానీ, అక్రమాలు కానీ, లేదంటే స్కాములు కానీ, భూ ఆక్రమణలు కానీ ఇట్లాంటివన్నీ జరుగుతున్న సందర్భంలో ఇప్పటికే లిక్కర్ స్కీమ్కి సంబంధించి ఒక్కొక్కరు పేర్లు బయటకు వస్తున్న సందర్భంగా నందిగామ సురేష్ ఒక ఎంపీగా పనిచేసిన వ్యక్తి ఒక మామూలు కార్యకర్త మీద దాడి చేయడం అనేది వైసీపీ ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తుంది, దీనికి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు సపోర్ట్ చేస్తాడనేది కూడా చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి దాడుల్ని ప్రోత్సహిస్తాడా లేకపోతే ఇవి మంచివే అంటారా? దాడులు చేసిన ఇప్పుడు రివర్స్గా అన్యాయంగా అరెస్ట్ చేశారు మా కార్యకర్తలని గతంలో అంబటి రాంబాబు కానీ రోజా కానీ చెప్పింది ఏంటంటే మాపై కక్ష సాధింపు చేస్తున్నారు, రాజకీయ కారణాలతో కుట్రకోణంతో మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి సందర్భంలో ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు చెప్తారో మనం వాళ్ళ రియాక్షన్ చూడాలి. ఇప్పటివరకు వైసీపీకి సంబంధించిన నాయకుల రియాక్షన్స్ వచ్చినట్టు లేవు. ఈ విధంగా దాడి చేయడం కరెక్టే అని చెప్తారా లేదంటే నందిగామ సురేష్కి ఎంతవరకు సపోర్ట్ చేస్తారు, అతనికి వెనకాల ర్యాలీ అవుతారా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇటీవలి కాలంలో నందిగామ సురేష్ని పక్కన పెట్టిగా అన్నట్టుగా కనిపిస్తున్న సందర్భంలో అతనికి అండగా నిలుస్తారా లేదా అనేది వైసీపీ రోజు మీడియాకు వచ్చే కొంతమంది నాయకులు పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు కానీ, రోజా కానీ ఇటీవల రోజు వాళ్ళ అధికార ప్రతినిధులుగా వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడము ఇలాంటివి చేయడం చేస్తున్న సందర్భంగా ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు సమాధానం చెప్తారో మనం వేచి చూడాలి. మరి అయితే ఇప్పుడు నందిగం సురేష్ గారి భార్య అయినటువంటి ఆ బేబీ గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి హల్చల్ చేశారని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. నిజంగానే ఒక అంశానికి సంబంధించి ఏమంటారు మీరు? ఇప్పుడు వీళ్ళే కొట్టి వీళ్ళే అలచేలు చేయడం అనేది అక్కడ వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పోలీస్ స్టేషన్ అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ ముందట నిరసన వ్యక్తం చేయడం, వాళ్ళ నిలదీయడం ఇలాంటి కార్యక్రమాలు తన భార్య ఆధ్వర్యంలో జరిగినాయి. కాబట్టి అక్కడ అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గమనించాలి. ఆల్రెడీ అరెస్ట్ అయ్యి బెయిల్ మీద ఉన్న వ్యక్తి ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఆల్రెడీ ఇప్పటికే చాలామంది కేసుల్లో బెయిల్ దొరకక నానా తంటాలు పడుతున్న దశలో మరొకసారి ఈ కేసును తన మీద వేసుకోవడం ద్వారా ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడా, లేకపోతే జనం దృష్టిలో పడ్డానికా, లేకపోతే నాయకుని దృష్టిలో పడ్డానికా, నేను కూడా ఉన్నానని ప్రూవ్ చేసుకోవడానికా, కొంతమంది నాయకులు కూడా ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటేనే జనంలో ఉంటారు. మంచి పనులు చేసి ఉండొచ్చు, చెడు పనులు చేసి ఉండొచ్చు. మంచి పనులు చేసి ఉండలేనప్పుడు కనీసం ఇట్లాంటి కార్యక్రమాలు చేసినప్పుడైనా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా అది ఇప్పుడు ఎవరైతే అనుచరులు ఒకవేళ ఆ సందర్భంగా పోలీసుల మీద దుష్ప్రవర్తన చేస్తే వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. చట్టానికి సహకరించాల్సిన అవసరం ఉంది. వైసీపీ హయాంలో వాళ్ళ మీద ప్రధాన ఆరోపణ ఏంది? టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారు, టీడీపీ నాయకులను వేధిస్తున్నారు, వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు, వాళ్ళని అసలు ప్రజలను కలవనివ్వట్లేదు. చివరికి చంద్రబాబు నాయుడిని సైతం అరెస్టు చేసిన ఘటన ఉంది. కాబట్టి ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు చేసిన నాయకులు మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత కూడా, సంవత్సరం అయింది ప్రభుత్వం మారి, ఇంకా మేమే అధికారంలో ఉన్నాం, మేము ఏది చెప్తే అది నడుస్తుంది అనుకుంటుర్రా అనేది చూడాలి. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అలస. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు? మన కార్యకర్తల మీద ఎవరైనా అధికారులు కనుక మనం కార్యకర్తలను వేధిస్తున్నారు, కేసులు పెడుతున్నారు అనితే వాళ్ళని మీరు పేర్లు నోట్ చేసి పెట్టుకోండి, వాళ్ళు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సప్త సముద్రాల అవతలున్నా కానీ మనం తీసుకొచ్చి వాళ్ళకి శిక్షిద్దామని చెప్పడం జరిగింది. అంటే ఆ ధైర్యంతో వెళ్తున్న నాయకుడు అనేవాడు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఏం సేవ చేయాలి, ప్రజలకు ఎలా మెప్పించాలి అని చూడాలి. గతంలో చేసిన పొరపాట్లు ఏంటి, ఎందుకల్లా మనం ఓడిపోయాం, 151 సీట్ల నుంచి కేవలం 11 సీట్లకి ఎందుకు పరిమితం అయ్యాం అనేది ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. నీకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏం కార్యక్రమాలు చేసేవి, ఈ దాడులు ఇట్లాంటివి, ఈ అరాచకాలు, టీడీపీ కార్యకర్తల మీద దాడులు చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఉంది కాబట్టి చూసి చూడనట్టు అధికారులు వదిలేశారు. ఇప్పుడు వదిలేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్టు వినాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వానికి చట్టం ప్రకారం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. గతంలో చట్టం ప్రకారం పనిచేయకుండా ఈ వైసీపీ నాయకులు అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని సొంత పార్టీ కార్యకర్తలు కూడా కొంతమందిని వాడుకోవడం జరిగింది. అందువల్లే కదా చాలామంది పోలీసు అధికారులు కూడా ఈరోజు జైలుకి వెళ్ళే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, వాళ్ళని వైసీపీకి నాయకులుగా వాడుకున్నందుకే వాళ్ళంతా జైలుకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి వైసీపీ నాయకులు ఇప్పుడు అధికారం లేదు, దురుసుగా దుందుడుగా వ్యవహరిస్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేశారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.